ఓకే. ఓన్. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి కథమకృతపుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు సమస్తమైనటువంటి ముముక్షు జనులను ఉద్ధరించడం కోసం, వాళ్ళలో ఆత్మానాత్మ వివేకాన్ని ఏర్పాటు చేయడం కోసం వివేక చూడామణిని దయచేశారు. అటువంటి వివేక చూడామణిలో శిష్యుడు హరిప్రశ్నను ఎలా అడగాలి, హరిప్రశ్నను అడిగినటువంటి శిష్యునికి గురువు ఎలాంటి సమాధానం చెప్పాలి అనేటువంటి దాన్ని సంవాద రూపంలో చెబుతూ ఉన్నప్పటికీ అది ఒక నియమంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే గురువు ఎలాంటి నియమాలు పాటించాలి, శిష్యుడు ఎలాంటి నియమాలు పాటించాలి. ముందుగా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే శిష్యుణ్ణి మానసికంగా సంసిద్ధం చేస్తున్నాడు. అంటే నువ్వు అడిగావు, నేను చెప్పాను, నువ్వు విన్నావు, వినడంతో నీ బాధ్యత తీరిపోయిందని అనుకునేవు నాయనా. అసలు ఇది విని వదిలేసేటువంటిది కాదు. విని వదిలేయకుండా నువ్వేం చేయాలా, దాన్ని ఆచరణలో ముందారెడ్డి వినిపిస్తుందా? దొరికిందా థర్డ్ పార్టీ? వినిపిస్తుంది వినిపిస్తుంది. వినిపిస్తుంది కదా? రైట్ రైట్ రైట్, ఒక్క నిమిషం. వినిపిస్తుందా? వినిపిస్తుంది. ఓకే. కాబట్టి ఒక ఆప్తుడైనటువంటి వాడిని మనం ఆశ్రయించినప్పుడు ఆప్తుడు ఏం చేస్తాడు, నీకు ఒక ఉపదేశం చేస్తాడు. నాయన, ఇక్కడ నీ దుఃఖాన్ని పోగొట్టేటువంటి నిధి ఉన్నది, దీన్ని స్వీకరించు అని చెప్పి అన్నాడు. అప్పుడు ఏం చేయాలా, అక్కడ నిధి ఉన్నది అని తెలుసుకుని ఉన్నంత మాత్రాన ఏం ప్రయోజనం ఉంటది? ఏ ప్రయోజనము ఉండదు. కాబట్టి చేయాల్సింది ఏమిటి అంటే, దాని పైన ఉన్నటువంటి శిలాది వాటినన్నిటిని కూడా, అంటే శిలలు తర్వాత ఉన్నటువంటి మట్టి వాటినన్నిటిని కూడా ఉత్కర్షణం చేసి, అంటే తీసేసి నిక్షేపాన్ని చేరుకోవాలి అని చెప్పి అన్నాడు. కాబట్టి ఇది నిగూఢమైనటువంటి అర్థము, దీన్ని ముముక్షువులందరూ తెలుసుకోవాలి నువ్వు చెప్పినటువంటిది అని చెప్పి అన్నాడు. అది ఇక్కడ చెప్పినటువంటి విషయం. ఆ తర్వాత శ్లోకంలోకి ప్రవేశిద్దాం.
శృణుష్వావహితో శృణుష్వావహితో విద్వన్ విద్వన్ యన్మయా సముదీర్యతే యన్మయా సముదీర్యతే తదేతత్ శ్రవణాత్ సద్యో తదేతత్ శ్రవణాత్ సద్యో భవబంధాద్ విమోక్ష్యసే. భవబంధార్విమోక్ష్యసే. నేను నీకు ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాను ఓ విద్వన్. శిష్యుణ్ణి విద్వన్ అని సంబోధిస్తూ ఉన్నాడు. విద్ అంటే టు నో, తెలుసుకోవడం అని అర్థం. ఇక్కడ తెలుసుకున్నటువంటి వాడు విద్వన్. ఏమి తెలుసుకున్నటువంటి వాడు? తెలుసుకున్నటువంటి వాడైతే మళ్ళీ గురువు దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటే, అతనికి సంసారము అనిత్యమని, ఇది దుఃఖభాజనమని తెలుసుకున్నాడు. అది అక్కడ మనం అక్కడి వరకు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకండి శంకరాచార్యులు వారు విద్వన్ అని సంబోధించారు? విద్వాంసుడు అంటే జ్ఞానం కలిగినటువంటి వాడు కదా. మరి జ్ఞానం కలిగినటువంటి వాడికి మళ్ళీ గురువుతో ఆ పనే ఉంది అనేటువంటి ఆలోచన రావచ్చు. అందుకని దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, విద్వన్ అంటే అతనికి కూడా తెలుసు. ఏం తెలుసు? ఈ సంసారం దుఃఖభాజనం అని తెలుసు. సంసారం దుఃఖభాజనం కాబట్టి దాని నుంచి విముక్తి పొందడం కోసం, దాని నుంచి మోక్షాన్ని పొందడం కోసం గురువు గారిని ఆశ్రయించాడు. కాబట్టి గురువు గారిని ఆశ్రయించినటువంటి శిష్యుణ్ణి గురువు ఏం సంబోధిస్తున్నాడు? విద్వన్. ఓ విద్వాంసుడా, నీకు ఇదంతా దుఃఖం అని తెలిసింది కదా, వచ్చి నువ్వు నన్ను ప్రశ్న కూడా వేసావు కదా, కృత ప్రశ్న కూడా వేశావు కదా. ఇప్పుడు శృణుష్వ, ఇప్పుడు నేను చెప్పేది విను. యత్ మయా సముదీర్యతే, ఏదైతే నేను చెబుతానో దాన్ని శ్రద్ధగా విను. దానివల్ల ప్రయోజనం ఏమిటంటే, తత్ ఏతత్ శ్రవణాత్, దాన్ని వినగానే సద్య భవబంధాత్ విమోక్షసే. సద్య వెంటనే, దానికి మళ్ళీ గ్యాప్ లేదు. భవబంధాత్ విమోక్షసే, సంసార బంధం నుంచి నువ్వు మోక్షాన్ని పొందుతావు. అంటే ఏమర్థం? ఎప్పుడైతే తత్వమసి మహావాక్యాన్ని బోధిస్తాడో, తత్వమసి మహావాక్యాన్ని బోధించిన వెంటనే అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. అందుకని సద్య అనేటువంటి పదాన్ని వాడాడు అక్కడ. నేను ఈ సంవత్సరం నీకు తత్వమసి అనే పదాన్ని బోధిస్తాను, ఆ మహావాక్యాన్ని బోధిస్తాను, నీకు వచ్చే ఏడాదికి అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం కలుగుతుంది అనేది లేదు. ఎప్పుడు దీపం వెలిగించామో అప్పుడే చీకటి పోయింది, అంతే. దీపం వెలిగించినటువంటి కొన్నాళ్ళకు ఒక పక్క నుంచి ప్రారంభమై మెల్లమెల్లగా చీకటి పోయేది కాదు. అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీకు భవబంధం ఉంది అని తెలిసింది కదా, అది పోవాలనేది కదా నీ లక్ష్యం. అది వెంటనే పోతుంది. ఎప్పుడు పోతుంది? నేను చెప్పింది వింటే పోతుంది. నేను చెప్పింది వింటే పోతుంది. అయితే ఎట్లా వినాలి? శ్రద్ధతో వినాలి, జాగ్రత్తగా వినాలి. అందువల్ల ముందుగా శిష్యుణ్ణి ఏం చేస్తున్నాడంటే, వినడానికి సంసిద్ధుణ్ణి చేస్తున్నాడు గురువు. నేరుగా ఏముంది నీకు, నేను తత్వమసి అనే మహావాక్యాన్ని చెప్పేస్తాను అని అనడం లేదు. దానికి ఏమేమి అవసరమో అవి నేను చెప్తాను. ఆ తర్వాత ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాం. ఇల్లు కట్టుకోవడానికి ఏం అవసరం? ఇల్లు అంటే ఏమిటి? నీడ. దేని నుంచి? ఎండ నుంచి, వాన నుంచి నీడ. ఎండ నుంచి, వాన నుంచి నీడ అనుకున్నప్పుడు దానికి స్లాబ్ అవసరం. ఆ స్లాబ్ నెట్టేస్తావు, గోడ కట్టకుండా, పిల్లర్స్ పెట్టకుండా స్లాబ్ వేసేస్తావా? లేదు కదా. ఏందండి ఈయన కడతనే ఉన్నాడు, గోడ కట్టుకుంటాడు, పిల్లర్ వేస్తాడు, కానీ స్లాబ్ వేయడు.
స్లాబ్ వేస్తే కదా నాకు నీడ వచ్చేది అని అంటే ఎట్లా? అందువల్ల సాధకుడైనటువంటి వాడు గురువు వెంటనే ఏమీ చెప్పడం లేదు అని అంటే అర్థం ఏమిటంటే పిల్లర్స్ వేస్తున్నాడని అర్థం, ఫౌండేషన్ పడుతూ ఉంది అని అర్థం. ఆ ఫౌండేషన్ కావాలి, పిల్లర్స్ కావాలి, అటు తర్వాత స్లాబ్ దగ్గరికి రావాలి. ఒకేసారి వేయడు. స్లాబ్ వేసిన వెంటనే కూడా నువ్వు దాన్ని ఏమంటాం, ఆ ఇంట్లో నివాసానికి వచ్చేయలేవు. మళ్ళీ నివాసయోగ్యంగా దాన్ని తయారు చేసుకోవాల్సినటువంటి హంగులు అవన్నీ ఉంటాయి. అంటే ఏమర్థం? నీకు తత్వమసి మహావాక్యాన్ని బోధించిన తర్వాత కూడా నీలో మళ్ళీ సందేహం ఉండొచ్చు, సందేహం ఏదో ఒకటి రావచ్చు. ఆ సందేహం రాకుండా ఉండాలి, ఆ సందేహం నివర్తి కావాలి అంటే మళ్ళీ కూడా గురువు నీకు వెంబడి ఉండి తీరాల్సిందే. కాబట్టి మయా సముదీర్యతే, నేను ఏదైతే చెప్తానో తత్ ఏతత్ శ్రవణాత్, ఈ విషయాన్ని శ్రవణాత్ వినడం ద్వారా సద్య భవబంధాత్ విమోక్షసే, సద్య వెంటనే, భవబంధాత్, భవ అంటే పుట్టుక, బంధం అంటే పుట్టుక వల్ల ఏర్పడినటువంటి బంధము, దాని నుంచి విమోక్షసే, నువ్వు విడుదలవుతావు అని చెప్పన్నాడు. కాబట్టి బంధం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దానికి మూల కారణం ఏమిటి? పుట్టాము అనుకున్నప్పుడు వచ్చింది. నేను పుట్టాను కాబట్టి ఆ పుట్టుకకు కారణమైనటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, నా తల్లిదండ్రులు. నేను పుట్టాను కాబట్టి నా తోబుట్టువులు ఉన్నారు. నేను పుట్టాను కాబట్టి నా ఇల్లుంది, నా వాకిలుంది. నేను పుట్టాను కాబట్టి నేను పెరగాలి, కాబట్టి పెరగడానికి భోజనం అవసరం గనుక దానికి ఏదో ఒక పని చేయాలి గనుక ఇవన్నీ బంధం ఏర్పడింది. అంటే బంధం అనేది ఎక్కడి నుంచి వస్తా ఉంది అంటే పుట్టుకతో ప్రారంభమవుతుంది బంధం. ఆ పుట్టుకతో ప్రారంభమైనటువంటి బంధం పోవాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు కారణంతో సహా కార్యాన్ని నిర్మూలిస్తే కదా, కారణము కార్యము రెండు నిర్మూలన కావాలి. అంటే గరిక ఉన్నది, గరికను తీసేయాలి అంటే పైనే చెక్కాం అనుకోండి, దానికి వేర్లు అట్లే ఉంటే మళ్ళీ వస్తుంది. అది నువ్వు ఎన్నిసార్లు చెక్కినా గరిక వస్తూనే ఉంటుంది. అప్పుడు నువ్వు దాన్ని తెలివైనటువంటి వాడైతే ఏం చేయాలా? లోపలికి త్రవ్వి ఆ వేర్లతో సహా దాన్ని తీసేసినప్పుడు మళ్ళీ అది రాదు. అంటే ఏది కార్యమో దానికి ఉన్నటువంటి కారణాన్ని కూడా తీసేయాలి. కాబట్టి అసలు పుట్టడానికి కారణం ఏమిటి? పుట్టడానికి కారణమైనటువంటిది ఏమిటి? ఆ భవ అనే దానికి కారణం ఏమిటి? అరే భవ వల్ల బంధం వచ్చింది. ఆ భవ కారణం ఏమిటి? దానికి కర్మ కారణం, ప్రారంధం కారణం. అది ఎట్లా పోతుంది? ప్రారంధం అసలు ఎందుకు వచ్చింది? దానికి ఒక కారణం ఉంటుంది కదా. ప్రారంధానికి కారణం ఏమిటి? కర్మ కారణం. ఏమి కర్మ కారణం? సంకల్ప సహితమైనటువంటి కర్మ కారణం. మరి సంకల్ప సహితమైనటువంటి కర్మ కారణం అయితే సంకల్పం లేకుండా కర్మ ఎలా జరుగుతుంది? తినాలని అనుకున్నప్పుడు కదా మార్కెట్కి పోయి కూరగాయలు తెచ్చుకుంటావు, బియ్యం తెచ్చుకుంటావు, వంట చేస్తావు, తింటావు. అంటే ఈ సంకల్పం లేకుండా పనులు ఎట్లా జరుగుతాయి అని అంటే ఆ సంకల్ప శుద్ధి ఉండాలి. ఆ సంకల్పం భగవదర్పితమైనటువంటి సంకల్పంగా ఉండాలి, లేదా ఫలాపేక్ష రహితమైనటువంటి సంకల్పంగా ఉండాలి. ఈ వ్యవస్థ అంతా నడిస్తే ఆ తరువాత ఇప్పటి నుంచి చేసేటువంటి కార్యక్రమాలకు బంధం ఏర్పడకుండా ఉంటుంది. కానీ ఇది వరకు చేసినటువంటి దానికి దాని ప్రారంధం ఉంటుంది. దాని ప్రారంధాన్ని అనుసరించి మళ్ళీ నీకు బంధం వచ్చినా అది ఎలా ఉంటుంది అనంటే నీకు అది బంధంగా అనిపించదు.
అందువల్ల భవబంధాత్ విమోక్షసే. ఆ పైన కూడా చెప్పాడు భవబంధ విముక్తయే అని. భవబంధ విముక్తయే అన్నా భవబంధాత్ విమోక్షసే అన్నా అన్నిటికీ ఒకటే. అంటే మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఎన్నిసార్లు చెప్పినా మన లక్ష్యం అదే అయినప్పుడు ప్రతిసారి మన లక్ష్యాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇది పదే పదే చెప్తాడు? భవబంధం, దాని నుంచి విముక్తి అంటాడు, భవబంధం నుంచి విమోక్షసే అంటాడు. ఎందుకు చెప్తున్నాడు పదే పదే అని అంటే, పదే పదే చెప్పడానికి కారణం ఏంటంటే నీ లక్ష్యం అదే, నీ ఆలోచన అదే. అందుకని లక్ష్యాన్ని మర్చిపోకుండా ఉండడం కోసం గుర్తు చేస్తూ ఉన్నాడు. తర్వాత దానికి ఏం చేయాలి అనేది ఒక్కొక్కటే చెప్తూ ఉన్నాడు. మోక్షస్య హేతుః మోక్షస్య హేతుః ప్రథమో నిగద్యతే ప్రథమో ప్రథమో నిగద్యతే నిగద్యతే వైరాగ్యమత్యంతమనిత్యవస్తుషు. వైరాగ్యమత్యంతమనిత్యవస్తుషు తతః శమశ్చాపి తతశ్శమశ్చాపి తతశ్చమశ్చాపి దమః తితిక్షా దమస్తితిక్ష న్యాసః ప్రసక్తాఖిల న్యాస ప్రసక్తాఖిల కర్మణాం భృశం. కర్మణాం వృషం. మోక్షస్య హేతుః ప్రథమో నిగద్యతే. భవబంధ మోక్షస్య, భవబంధం నుంచి మోక్షానికి కారణమైనటువంటి దాన్ని హేతువును ప్రథమ నిగద్యతే, మొట్టమొదట చెప్తూ ఉన్నాం. నీకు మోక్షం రావాలి, ఇది కార్యం. దానికి కారణం ఏమిటి, అది ఎలా జరుగుతుంది అనేదాన్ని మొట్టమొదట చెప్తున్నాడు. మోక్షం అంటే ఏమిటి? దుఃఖ నివృత్తి, సకారణ దుఃఖ నివృత్తి. అది గుర్తుపెట్టుకోవాలి. కారణ సహితంగా దుఃఖం నివర్తి అయిపోవాలి. అంటే దుఃఖం మాత్రం పోయింది, దానికి కారణం ఉంది అంటే మళ్ళీ దుఃఖం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని కారణ సహితంగా దుఃఖ నివృత్తి జరగాలి. ఆ సకారణ దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి, దాన్ని ఏమంటాం? మోక్షం అని అంటాం. అది కలగాలి అని అంటే సకారణ దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి రూపమైనటువంటి మోక్షం కలగాలి అని అంటే దానికి హేతువుని మొట్టమొదట చెప్తున్నాడు. ప్రథమ నిగద్యతే, మొట్టమొదట చెప్తున్నాడు. ఏమిటంటే అది మొట్టమొదటిది వైరాగ్యం. వైరాగ్యం దేని మీద? అది కూడా ఎట్లాంటి వైరాగ్యం? దేని మీద వైరాగ్యం? అత్యంతం అనిత్య వస్తుషు. అత్యంతమైనటువంటి వైరాగ్యం కావాలి, సాదాసీదా వైరాగ్యం కాదు. వైరాగ్యం అంటే ఏమిటి? ఆసక్తి లేకపోవడం. విరాగస్య భావం వైరాగ్యం. రాగం అంటే ఆసక్తి. రాగం అంటే ఆసక్తి, ఒక వస్తువు మీద మనకు ఉండేటువంటి ఆసక్తి. ఎప్పుడైతే మనకు ఆసక్తి ఏర్పడుతుందో ఒక వస్తువు పట్ల, ఆ వస్తువుని పొందడానికి ప్రయత్నం చేస్తాం. ఆసక్తి ఉన్నప్పుడు వస్తువును పొందడానికి ప్రయత్నం చేస్తాం. పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం అంటే అర్థం ఏమిటి? సంకల్పం చేశామని అర్థం. అది పొందాలి అనే సంకల్పం జరిగింది. ఆ సంకల్పం తర్వాత ఏం జరుగుతుంది? దానికి కావలసినటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నానికి కార్యం అని పేరు. ఆ కార్యానికి ఫలితం ఉంటుంది. అది అనుకూలమా ప్రతికూలమా అనే తరువాత ఉంటుంది. అనుకూలమైనటువంటి ఫలితం కలిగినప్పుడు ఆనందం ఉంటుంది, ప్రతికూలమైనటువంటి ఫలితం కలిగినప్పుడు దుఃఖం ఉంటుంది. అంటే ఈ ఆనందానికి లేదా దుఃఖానికి రెండిటికి కారణం ఏమిటి? రాగము. ఒకవేళ దుఃఖం కలిగిందనుకో, ఈ రాగం ఏమవుతుంది? ద్వేషంగా మారుతుంది. ఇదొద్దు, దీనివల్ల నాకు బాధ కలుగుతుంది అనేటువంటి భావన కలుగుతుంది. అంటే రాగద్వేషాలకు కారణం అంటే సుఖ దుఃఖాలకు కారణం రాగద్వేషాలు. రాగద్వేషాలు ఈ రాగద్వేషాలు దేని మీద పుడతాయి అంటే వస్తువుల మీద పుడతాయి. ఆ వస్తువుల మీద రాగద్వేషాలు పుట్టడానికి కారణం ఏంటి అంటే ఇంద్రియాలు కారణం. ఇంద్రియాలు కారణం.
ఈ ఇంద్రియాలు జడా పదార్థాలు కదా, అవి ఎట్లా పనిచేస్తాయంటే ఆ ఇంద్రియాలతో మనసు కలుస్తుంది. కంటితో మనసు కలిసింది. కంటితో మనసు కలిసి ఏం చేసింది? ఇదిగో ఒక వస్తువును చూపించింది. ఇది చాలా బాగుంది అని చెప్తుంది, లేదా చాలా బాగలేదు అని చెప్తుంది. బాగుంది అని అన్నప్పుడు వెంటనే మనసు ఏం చేస్తుంది? దాన్ని పొందాలి, దాన్ని మనం స్వీకరించాలి అనే మాట చెప్తుంది. అది పొందాలి అని అనుకున్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ప్రోగ్రామ్ ఫిక్స్ అవుతుంది. పొందడానికి ఏమేం చేయాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, బడ్జెట్ ఎంత వేసుకోవాలి, దానికి లోన్ ఎంత తీసుకోవాలి, మన దగ్గర ఎంత ఉంది, ఇదంతా ప్లాన్ తయారవుతుంది. లేదా వద్దు అని అనుకున్నప్పుడు మన దగ్గర ఉంది, దీనివల్ల మనకు నష్టం కలుగుతుంది అంటే దీన్ని ఎలా డిస్పోజ్ చేయాలి అంటే మనకు ఆసక్తి ఉన్నటువంటి వస్తువును పొందడము, అనాసక్తమైనటువంటి వస్తువును పోగొట్టుకోవడం, ఈ రెండింటికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇది సంకల్పం వల్ల జరిగేటువంటిది. ఈ సంకల్పం ఎక్కడ పుట్టింది అంటే మనస్సులో పుట్టింది. మనస్సు ఎక్కడుంది అంటే సంకల్పమే మనస్సు, మనస్సే సంకల్పం. సంకల్ప వికల్పాలకే మనస్సు అని పేరు. మనస్సు యొక్క లక్షణమే సంకల్ప వికల్పాలు. కాబట్టి ఈ సంకల్ప వికల్పాలకు కారణభూతమైనటువంటి మనస్సు ఇంద్రియాలను ప్రేరణ చేసి వస్తు సంగ్రహణం కోసం మనిషిని పరుగులు పెట్టిస్తుంది. కాబట్టి వస్తువు మీద ఆసక్తి పుట్టడానికి మనస్సు కారణం, ఇంద్రియాలు కారణం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీకు ఆ ఆసక్తి దేని మీద పుడుతూ ఉంది, దేని మీద పుట్టడం లేదు అనేది ముఖ్యంగా గమనించాలి. అనిత్య వస్తుషు నీకు దీని మీద పుడుతూ ఉంది ఆసక్తి, రాగం అంటే అది నిత్యమైన వస్తువు మీద పుట్టడం లేదు, అనిత్యమైన వస్తువు మీద రాగం పుడుతుంది. ఎప్పుడైతే అనిత్య వస్తువు మీద రాగం పుడుతుందో ఆ వస్తువు శాశ్వతం కాదు కాబట్టి, వస్తువు నశించిపోతుంది కాబట్టి, అదంటే నీకు ఇష్టం కాబట్టి, నీకు ఇష్టమైనటువంటి వస్తువు నశిస్తుంది గనుక నీకు దుఃఖం కలుగుతూ ఉంది. ఇది దుఃఖానికి కారణం. అంటే దుఃఖానికి కారణం నీకు కావలసినటువంటి వస్తువు లభించకపోవడం. పిల్లవాడు ఎందుకు ఏడుస్తాడు? వాడికి చాక్లెట్ కావాలి, అమ్మ ఇవ్వలేదు, వాడు ఏడ్చాడు. చాక్లెట్ అమ్మ ఇచ్చేసింది, వాడు ఏడవడు. అంటే దుఃఖానికి కారణం ఏమిటి? వాడు కోరుకున్నటువంటి వస్తువు లభించినప్పుడు దుఃఖాన్ని పొందుతాడు. ఏదైనా అంతే, మనం కోరుకున్నటువంటి విషయాన్ని దాన్ని పొందలేకపోతే దుఃఖం అవుతుంది. ఆ కారణం చేత నీకు అది అనిత్యమైనటువంటి వస్తువు అని ముందే తెలిస్తే, అది నశించిపోతుంది అని తెలిస్తే అసలు నువ్వు దాని పట్ల ఆసక్తినే ప్రదర్శించవు కదా. ఇది అక్కడ మనం గుర్తించాల్సింది. అందుకని అనిత్య వస్తుషు అత్యంతం వైరాగ్యం. అనిత్య వస్తువుల పట్ల పరిపూర్ణమైనటువంటి వైరాగ్యం ఉండాల. ఫస్ట్ పాయింట్, మొదటిది. అది ఉండాలంటే ఏం చేయాలా? అసలు మొత్తానికి నీకు అనిత్య వస్తువేదో నిత్య వస్తువేదో తెలియాలి కదా. అందుకే మనకు సాధన చతుష్టయ సంపత్తిలో మొట్టమొదట చెప్పింది ఏమిటి? నిత్యానిత్య వస్తు వివేకము. అందువల్ల నిత్యానిత్య వస్తు వివేకం ముందు ఉండాలని. నిత్యానిత్య వస్తు వివేకం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నిత్య వస్తువు పట్ల ఆసక్తి ఉండొచ్చు, అక్కడ వైరాగ్యం ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు స్వామి అంటే, నీకు వైరాగ్యం అంటే నువ్వు అవధూతలాగా సమస్తాన్ని వదిలిపెట్టేమని కాదు. నీలో ఆసక్తి ఉంటుంది, రాగం ఉంటుంది. ఆ రాగాన్ని ఏం చేస్తావు అంటే అనిత్య వస్తువు మీద నుంచి నిత్య వస్తువు మీదకి రాగాన్ని మరలించు, అది చాలు అంటున్నాడు. కాబట్టి అనిత్య వస్తువు పట్ల రాగం ఉండరాదు. ఎందుకు? అది అనిత్యం అని తెలిసిన తర్వాత, అది నశించిపోతుంది అని తెలిసిన తర్వాత దాని మీద ఉండేటువంటి రాగం నీకు దుఃఖానికి కారణం అవుతుంది. అందువల్ల
అయితే ఎప్పుడు ఉండాలి వైరాగ్యం అంటే ఎప్పుడూ ఉండాలి. వైరాగ్యం అత్యంతం అత్యంతం చివరి వరకు వైరాగ్యం ఉండి తీరాల్సిందే. దేని మీద? అనిత్య వస్తువు మీద. అనిత్య వస్తువు మీద వైరాగ్యం నిరంతరం ఉండాలి. అది తరువాత సరే వైరాగ్యం ఉంది, వైరాగ్యం ఉంటే మోక్షం వచ్చేస్తుందా అంటే ఉండదు. తతః అటు పిమ్మట ఏముండాలి అంటే మొదటిది ఏం చెప్పుకున్నాం? నిత్యానిత్య వస్తు వివేకం. తరువాత శమాది షట్క సంపత్తి, దాని గురించి చెప్తున్నాడు. శమము, దమము, తితిక్ష, ఉపరతి, వీటిని వరుసగా చెప్తున్నాడు. శమాది షట్క సంపత్తి. తతః శమః చ అపి దమః, శమదమాదులను గురించి చెప్తున్నాడు. శమదమాదులు ఎందుకు అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, నిత్యానిత్య వస్తువులు తెలిసిన తర్వాత వాటి పట్ల వైరాగ్యం కలగాలి అని అనుకున్నాం. ఈ వైరాగ్యం ఎట్లా వస్తుంది అంటే అసలు రాగం ఎట్లొస్తుందనే తెలియాలి ముందు. వైరాగ్యం ఎట్లొస్తుందనే తర్వాత. ముందు రాగం ఎట్లొస్తుందో తెలియాలి అనేది మనం అనుకున్నాం కదా. ఆ రాగం ఎట్లా వస్తుంది అనుకున్నాం? ఇది వరకే ఏం చెప్పాం? ఇంద్రియాల ద్వారా వస్తుంది అని అనుకున్నాం. ఇంద్రియాలు జడ పదార్థాలు కదా, ఎట్లా వస్తుంది అని అంటే ఆ జడ పదార్థాలైనటువంటి ఇంద్రియాలను ప్రేరణ చేసేటువంటి మనస్సు ఒకటి ఉంది అని అనుకున్నాం. అదేమిటి? అంతరింద్రియం. కాబట్టి ఈ రాగం ఏర్పడడానికి బాహ్యమైనటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు, అంతరములో ఉండేటువంటి అంతఃకరణం అనేటువంటిది, ఈ రెండు కారణమవుతున్నాయి. వీటిని ఏం చేయాలా? వీటిని అదుపులో ఉంచుకోవాలా. అందుకని శమము తర్వాత దమము, బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరింద్రియ నిగ్రహం, ఈ రెండింటిని చెప్తున్నాడు. ఎప్పుడైతే బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరింద్రియ నిగ్రహం జరిగిందో, అంటే అంతరింద్రియ నిగ్రహం జరిగింది అంటే అర్థం ఏంటి? మనస్సులో ఉండేటువంటి సంకల్ప వికల్పాలు నశించాయి. ఫలానా వస్తువు పట్ల నాకు ఆసక్తి ఉందని గాని, ఫలానా వస్తువు నాకు నచ్చదని గాని మనస్సులో లేదు. మొట్టమొదటిది. ఎప్పుడైతే సంకల్పాలు లేదో దాని తర్వాత ఉండేటువంటి బుద్ధికి నిశ్చయాత్మకమైనటువంటి పని ఉండదు. సంకల్పం చేసినప్పుడు కదా ఇది సరైనది, ఇది సరైనది కాదు అని బుద్ధి జడ్జిమెంట్ ఇవ్వాల్సింది. సంకల్పమే జరిగినప్పుడు దాని జడ్జిమెంట్ అవసరం లేదు. కాబట్టి బుద్ధి లేదు. ఇక అది జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు కదా దానివల్ల కలిగేటువంటి శుభ ఫలితాలు ఏమిటి, అశుభ ఫలితాలు ఏమిటి అని చిత్తం చింతన చేస్తుంది. కాబట్టి బుద్ధి ఎప్పుడైతే కార్యరంగంలోకి దిగలేదో అప్పుడు చిత్తంతో అవసరం లేదు. ఇక దీని ఫలితాలను గురించినటువంటి చింతనే లేనప్పుడు దానికి నేను కర్తని గాని, నేను భోక్తని గాని అనడానికి అహంకారం యొక్క స్థానం అక్కడ లేదు. అందుకని అంతఃకరణంలో ఉన్నటువంటి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ 4 పని చేయడానికి ప్రాథమికమైనటువంటి కారణం ఏమవుతుందంటే మనస్సు కారణం అవుతుంది. అందుకని మనం అంతఃకరణాన్ని చాలా సందర్భాల్లో మనసనే వ్యవహరిస్తూ ఉంటాం. అంటే మనసులో సంకల్ప వికల్పాలు పుట్టలేదు అంటే మిగిలినటువంటి మూడింటి యొక్క పని ఉండదు. అందుకని అసలు మనస్సు అంతరింద్రియం, దాన్ని నిగ్రహించుకోవాలి. నిగ్రహించుకోవాలి అని అంటే దాని లక్షణం ఏమిటి? మొదట దాని లక్షణం ఏందో మనకు తెలియాలి కదా. ఆ లక్షణం ఏమిటి? అసలు దానికి ఉన్న లక్షణం ఏమిటి? అది కట్టేస్తే ఉండేటువంటిదా, అది భౌతికంగా కనిపించేటువంటిదా? మొట్టమొదట దాన్ని నిగ్రహించాలి అని అంటే ఇంద్రియ గోచరమైనటువంటిది కాదు మనస్సు. ఇంద్రియ గోచరం కానటువంటి మనస్సుని ఎట్లా నిగ్రహిస్తావు అంటే ఆ మనస్సుకు ఒక లక్షణం ఉన్నది. ఏమిటి ఆ లక్షణము అంటే అది ఏదో ఒక ఆలంబన లేకుండా ఉండదు.
దేని మీదనో ఒక దాని మీద వాలి ఉంటుంది. ఎట్లాగైతే పక్షి సముద్రంలో ఎంత దూరం ఎగిరినా తిరిగి ఓడ మీద వచ్చి వాలినట్టు మనసు ఇటు అటు ఇటు అటు పోతూ ఉంటుంది. మళ్ళీ ఎక్కడికి వస్తుందంటే ఏదో ఒక వస్తువు మీద వాలుతుంది. ఆ వస్తువు మీద ఎంతసేపు ఉంటుందో మనస్సు, ఆ విషయం మీద ఎంతసేపు ఉంటుందో మనస్సు అనేది చెప్పలేము. ఆ విషయం ఆకర్షించే దాన్ని బట్టి ఉంటది. మళ్ళీ ఒకదాని నుంచి ఒకదానికి, ఒకదాని నుంచి ఒకదానికి, ఒకదాని నుంచి ఒకదానికి మారిపోతూ ఉంటుంది. ఆ మారిపోతూ ఉన్నటువంటి మనస్సు ఒక వస్తువు మీద కేంద్రీకృతం కావాలి. ఆ కేంద్రీకృతమైనటువంటి వస్తువు నిత్య వస్తువై ఉండాలి. నిత్య వస్తువు మీద కేంద్రీకృతమైనటువంటి మనస్సు అది శాంతిని పొందుతుంది. అది ఇంద్రియాలకు పని పెట్టదు. మనస్సు శాంతిగా ఉంటే ఇంద్రియాలకు పని ఉండదు. మనస్సు శాంతిగా లేకపోతే ఇంద్రియాలకు పని ఉంటుంది. ఇంద్రియాలకు పని ఉంది అంటే అర్థం ఏమిటి? మనిషి కామ్య కర్మలను చేస్తూ ఉన్నాడు అని అర్థం. అనేకమైనటువంటి కర్మల్ని చేస్తూ ఉన్నాడు. కర్మల్ని చేస్తూ ఉన్నాడంటే దాని ఫలితాలని ప్రోధి చేసుకుంటూ ఉన్నాడు, కలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు. అవన్నీ అక్యుములేట్ అవుతూ ఉన్నాయి. ఎవరికి ఏమవుతాయి? అవన్నీ ప్రారంధంగా పరిణమిస్తాయి. కాబట్టి మూల కారణం ఎక్కడుంది? మూల కారణం అంతఃకరణమై ఉంది. మొట్టమొదట దాన్ని ఏం చేయాలా? ఆ అంతఃకరణాన్ని నిగ్రహించుకోవాలి. అంతఃకరణాన్ని నిగ్రహించిన తరువాత బాహ్యేంద్రియాలు నిగ్రహించవచ్చునా? రెండు సమానంగా జరగాల. రెండు ఒకే పర్యాయం జరగాల. అంతరింద్రియాలని వదిలేసి బాహ్యేంద్రియాలంటే కుదరదు. బాహ్యేంద్రియాలని వదిలేసి అంతరింద్రియ నిగ్రహం అన్నా కుదరదు. ఇంద్రియాలన్నీ ఇంద్రియాలే. అవి బాహ్యంలో పనిచేసినా అంతరంగంలో పనిచేసినా రెండు ఇంద్రియాలే. కాబట్టి శమము దమము అనే దాని ప్రాక్టీస్ రెండు ఒకేసారి జరగాలి. ఒకేసారి జరగాలి. ఒకేసారి జరగాలంటే ముందు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే అది లోపల నుంచే మొదలు పెట్టాలి. లోపల నుంచి మొదలు పెట్టాలి అంటే ముందు బయట ప్రపంచం మీద ఆకర్షణ తగ్గాలి. ఆకర్షణ తగ్గాలంటే ఆ వస్తువు శాశ్వతం కాదు, శాశ్వతం కాదు, శాశ్వతం కాదు అనేటువంటిది తెలుస్తూ రావాలి. అంటే నిత్యానిత్య వస్తువు విచారణ జరుగుతూ ఉండాలి. మన మనస్సు ఏదో ఒక వస్తువు మీద వాలుతుంది, అది వాలకుండా ఉండదు. ఆ వస్తువును చూడగానే ఏం చెప్పాలి? వెంటనే బుద్ధిలో తర్కం ఎలా ప్రవేశించాలి అంటే ఈ వస్తువు శాశ్వతమైనదా? ఈ వస్తువు శాశ్వతమైనదా? కాదు. శాశ్వతమైనది కాదు అంటే ఇది దుఃఖానికి కారణం అవుతుంది. కాబట్టి దీని పట్ల మనకు ఆసక్తి అవసరం లేదు. ఈ చర్చ నడుస్తూ ఉండాలి. ప్రతి విషయంలో నడుస్తూ ఉండాలి. అత్యంతం నడుస్తూ ఉండాలి. నిరంతరాయంగా నడుస్తూ ఉండాలి. అప్పుడేమవుతుంది? వైరాగ్యం ఆత్యంతికంగా ఉంటుంది. వైరాగ్యం కలిగింది అని అంటే అర్థం ఏమిటి? ఇంద్రియ నిగ్రహం ఉంది అని అర్థం. ఇంద్రియ నిగ్రహం ఉంది అని అర్థం. ఇక ఇది కలగాలి అంటే ఏముండాలి అంటే తితీక్ష ఉండాలా. తితీక్ష ఉండాలా. తితీక్ష అంటే నిగ్రహ శక్తి, ఓర్పు ఉండాలి. ఓర్పు ఉండాలి. ఓర్పు ఉండాలి. దేని పట్ల ఓర్పు ఉండాలి? శీతోష్ణ సుఖ దుఃఖాల పట్ల ఓర్పు ఉండాలి. సాధారణంగా ఏమవుతుంది? మనం చిన్న దుఃఖం రాగానే అప్పటి వరకు ఉన్నటువంటి వైరాగ్యం పోతుంది, లేదా చిన్న ఆకర్షణ కలగగానే పోతుంది. ఇప్పుడు ఒక అతను సన్యాసి అయిపోదామని అనుకున్నాడు. సన్యాసి అయిపోదామని అనుకొని ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆ ఆశ్రమంలో చేరిపోయాడు. గురువు గారు ఏమన్నారు? నాయనా కొంతకాలం ముందు సేవ చేయి, ఆ తర్వాత నీకు సన్యాసం ఇస్తాను, మంచి రోజులు రానివ్వు అని చెప్పి అన్నాడు. సరే అని చెప్పాను.
ఈయన సేవ చేస్తూ ఉన్నాడు. సేవ చేస్తూ ఉంటే ఒకరోజు ఆ ఆశ్రమానికి ఒక కారు వచ్చింది. ఆ కారులో నుంచి సూట్ వేసుకొని ఉన్నటువంటి ఒకానొక వ్యక్తి దిగాడు. ఎవరో వచ్చారు అని ఈయన కూడా వచ్చాడు. ఎవరు? మన సన్యాసం తీసుకోవాలనుకుంటున్నటువంటి ఆయన కూడా వచ్చాడు. వస్తే చూడగానే అతను గుర్తుపెట్టాడు. ఏ దేవదత్త, నువ్వు కదా, మన ఇద్దరం గుర్తుందా, మనం 10వ తరగతి కలిసి చదువుకున్నాం అని చెప్పాను. అంటే అవును, 10వ తరగతి కలిసి చదువుకున్నాం. గుర్తొచ్చింది. ఏం చేస్తాండావు నువ్వు అంటే, నేను వ్యాపారం చేశాను, దాంట్లో లాభం వచ్చింది, ఇదిగో కారు కొనుక్కున్నాను, నా వ్యాపారం నడుస్తుంది, నేను అప్పుడప్పుడు ఈ ఆశ్రమానికి వస్తూ ఉంటాను, వచ్చి ఆ స్వామీజీకి ఏమైనా ఇచ్చిపోతూ ఉంటాను అని చెప్పాను. ఇప్పుడు ఇతని మనసులో ఆలోచన మారింది. ఏం మారింది? అరే, మనం ఎంత పొరపాటు చేశాము, మనం కూడా అతనిలాగా వ్యాపారం చేసి ఉంటే మనం కూడా కారులో వచ్చి ఉండేవాళ్ళం కదా, ఇప్పుడు ఎక్కడికి పోయినా కాలినడకన వెళ్లాల్సి వస్తోంది, ఇక్కడ ఏం పెడితే అది తినాల్సి వస్తుంది, ఆశ్రమం అంటే రుచికరమైనటువంటి భోజనం ఉండడం లేదు, ఎప్పుడు చన్నీళ్ళతో స్నానం చేయాలి, అదే అతనైతే మంచి ఇల్లు కట్టుకున్నాడు, దాంట్లో ఏసీ పెట్టుకొని ఉన్నాడు, కావాల్సిన సౌకర్యాలన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, అతను సౌకర్యంగా బ్రతుకుతున్నాడు, మనం సర్దుకొని బ్రతుకుతున్నాం అనే భావన అతనికి కలిగింది. భావన కలగగానే ఏమైంది? లేదు, మనం సన్యాసం తీసుకోవడం వల్ల ఏం ప్రయోజనం అని స్వామీజీకి చెప్పి, స్వామి నేను కూడా వ్యాపారం చేయాలనుకుంటున్నాను, నేను వెళ్ళిపోతాను. ఈ వైరాగ్యం కలిగిందా? కలిగింది. ఆశ్రమానికి కూడా వచ్చాడు కదా, వైరాగ్యం కలిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని ఓర్చుకోలేకుండా పోతున్నాడు. పొద్దున్నే లేయాలి, చన్నీళ్ళతో స్నానం చేయాలి, పెట్టింది తినాలి, ఎవడైనా వచ్చి భిక్ష ఇస్తేనే భోజనం, లేదంటే లేదు, కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. అవతల వాడి సంపద ఏమిటి? వాడికి కావాల్సినంత ఉంది, వాడు కారులో తిరుగుతాడు, ఎక్కడ కావాలంటే అక్కడ పోయి తింటాడు, ఏం కావాలంటే అది తింటాడు, వానికి ఛాయిస్ ఉంది, నీకు ఛాయిస్ లేదు. అందువల్ల ఇక్కడ ఏం జరుగుతుంది? తితిక్ష లేదు. ఏమైంది? అవతల వైపుకు వెళ్ళిపోయింది మనస్సు వెళ్ళిపోయింది. ఓర్పు లేనటువంటి కారణం చేత వైరాగ్యం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి అంతవరకు ఇంద్రియాలు నిగ్రహించాడా లేదా? నిగ్రహించాడు. అంతరింద్రియాలు నిగ్రహించాడు, ఇదంతా అనిత్యం అని తెలుసుకున్నాడు, బాహ్యేంద్రియాలు నిగ్రహించాడు, ఆశ్రమానికి కూడా వచ్చేశాడు. అయితే దాన్ని ఓర్చుకొని ఉన్నాడా? దాని ఫలితాన్ని ఓర్చుకుంటూ ఉన్నాడా? అంటే నోటితో చెప్పినంత సులభం కాదు ఈ ప్రపంచం అంతా, మిథ్య అని చెప్పినంత సులభం కాదు. ఇది ఆకర్షిస్తూనే ఉంటుంది, ఆ మాయ లాగుతూనే ఉంటుంది. అక్కడ తితిక్ష ఉండాలా, ఓర్పు ఉండాలా. నీకు చిన్న అసహనం వచ్చినా, అదే నేను ఇంట్లో ఉంటే నా భార్య నాకు ఇప్పుడు పెసరట్టేసి వేసి పెట్టేది, వీళ్ళు ఏదో పెట్టారు, దద్యోదనం పెట్టారు, దాన్ని తిని ఉండాల్సి వస్తా ఉంది అనేటువంటి ఆలోచన మనసులోకి వచ్చింది అనుకోండి, ఇంకా ఆశ్రమంలో ఉంటాడా? ఉండడు. ఆశ్రమం మనకెందుకు అనుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి తితిక్ష అవసరం, ఓర్చుకొని ఉండాలి. కాబట్టి తత శమశ్చాపి దమః తితిక్ష న్యాసః ప్రసక్తాఖిల కర్మణాం వృషం. న్యాసః ప్రసక్త అఖిల కర్మణాం వృషం. ప్రసక్తమైనటువంటి అఖిల కర్మలయందు తితిక్షా న్యాసం ఉండాలి. అది అక్కడ చెప్తున్నా, తితిక్షా న్యాసం ఉండాలి.
ప్రసక్తమైనటువంటి అఖిల కర్మలు అన్నీ ప్రసక్తం అవుతూ ఉంటాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి, ఏది ఆగదు. నీకు వైరాగ్యం వచ్చినా రాకపోయినా సృష్టి ఆగదు, అది జరుగుతూ ఉంటుంది, దాన్ని నువ్వు ఆపలేవు. ఆపలేదు అంటే అర్థం ఏంటి? జరుగుతూ ఉంది అంటే అర్థం ఏంటి? అన్నీ నీకు అనుకూలంగా జరుగుతున్నాయని భ్రమపడకు, నీకు ప్రతికూలంగా కూడా జరుగుతాయి. నీ ఇష్ట ప్రకారం అన్నీ జరుగుతున్నాయని అనుకోవద్దు, నీకు వ్యతిరేకంగా కూడా జరుగుతాయి. నీకు వ్యతిరేకంగా జరిగినా నీకు అనుకూలంగా జరిగినా తితీక్షస్వ, తితీక్ష న్యాసం ఉండాలి. తితీక్ష పోకూడదు అంటే ఓర్పు పోకూడదు. నీకు అనుకూలంగా జరిగినప్పుడు ఎగిరి గంతేయడం, నీకు వ్యతిరేకంగా జరిగినప్పుడు ఓర్చుకోలేకపోవడం, ఇవి ఉండకూడదు. కాబట్టి ప్రసక్త అఖిల కర్మాణం వృషం తితీక్ష న్యాసం. ప్రసక్త అఖిల కర్మాణం జరుగుతూ ఉన్నటువంటి ప్రసక్తమైనటువంటి అఖిల కర్మలు నీతో సహా సమస్త ప్రపంచము కర్మజన్యమైనటువంటిది. కర్మ లేకుండా ప్రపంచం లేదు. జీవుల యొక్క సమిష్టి కర్మల చేత ప్రపంచం ఏర్పడింది, అందులో నీ భాగస్వామ్యం కూడా ఉంది. ఎంతవరకు నీ భాగస్వామ్యం ఉంటుందో అంతవరకు నీ శరీరం కూడా ఉంటుంది. నీ భాగస్వామ్యం తీరిపోయినప్పుడు నీ శరీరం ఉండదు, నువ్వు ఉండవు, అది వేరే విషయం. మరి ఈ కర్మ భాగస్వామ్యంలో నీకు దుఃఖం కలగాల సుఖం కలగాల అనేది నిర్ణయం అయిపోయి ఉంది. ఇక్కడ నీకు వైరాగ్యం రావాలి అని అంటే సుఖాన్ని ఓర్చుకోవాలి, దుఃఖాన్ని ఓర్చుకోవాలి. ఒక్కోసారి దుఃఖం వైరాగ్యానికి కారణం అవుతుంది. ఆ వైరాగ్యం శాశ్వతం కాదు. ఎందుకు అంటే సుఖం యొక్క అభావం చేత, సుఖం లేనటువంటి కారణం చేత దుఃఖం వల్ల కలిగినటువంటి వైరాగ్యం మళ్ళీ సుఖ స్పృహ రాగానే, అంటే సుఖం కలగగానే పోతుంది. ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు శత్రువుల చేతిలో ఓడిపోయాడు. ఓడిపోయి అరణ్యానికి వచ్చి ఒక ఆశ్రమంలో తలదాచుకుంటే ఏమైంది? కొంతకాలం అక్కడ పెరుగుతూ వచ్చాడు. వెంటనే వేగుల వారు చెప్పారు, స్వామి అక్కడ పరిస్థితులు ఏం బాగలేవు, ఇప్పుడు మనం దండయాత్ర చేస్తే, తిరుగుబాటు చేస్తే రాజ్యం మనకు వశమైపోతుంది అని అనుకున్నాడు. అంతవరకు రాజు వేదాంతం వింటూనే ఉన్నాడు. ఎప్పుడైతే అక్కడ అవకాశం ఉంది, మళ్ళీ అధికారం వస్తుంది అని అనుకున్నాడో వెంటనే ఏం చేశాడు? స్వామి నన్ను ఆశీర్వదించండి, నేను శత్రువులతో యుద్ధానికి వెళ్తున్నాను, విజయాన్ని పొందాలని ఆశీర్వదించండి. మళ్ళీ వెళ్ళి యుద్ధం చేశాడు. సరే, రాజ్యానికి ఉంది. అంటే ఏం అర్థం? నీకు వైరాగ్యం అనేది ఎట్లా కలుగుతుంది? నీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు కాబట్టి వైరాగ్యం కలుగుతుంది. మళ్ళీ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అని అంటే వైరాగ్యం ఏమైంది? పోయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అనే దాంతో సంబంధం లేదు. ఎందుకు? ప్రసక్త అఖిల కర్మాణం, అవి ప్రసక్తం అవుతూనే ఉంటాయి. ఆ కర్మలన్నీ కొన్ని అనుకూలంగా ఉంటాయి, కొన్ని ప్రతికూలంగా ఉంటాయి. ప్రారంధాన్ని అనుసరించి అవి జరుగుతూ ఉంటాయి. నువ్వు అనుకూలంగా లేదని అప్పుడు వైరాగ్యాన్ని పొంది ఆశ్రమానికి వచ్చేసి గురువుల దగ్గర చేరి ఇదంతా చేసి మళ్ళీ అక్కడ పరిస్థితులు అనుకూలంగా వచ్చాయి అంటే వైరాగ్యాన్ని మీద వైరాగ్యం వస్తే ఏం ప్రయోజనం? అందువల్ల తితీక్ష అంటే అర్థం ఏమిటంటే, నీకు అనుకూలంగా ఉండొచ్చు లేదా ప్రతికూలంగా ఉండొచ్చు. ఈ రెండింటి పట్ల సమదృష్టి రావాలి. ఆ సమదృష్టి రావాలి.
ఆ సమదృష్టి రావడమే తితిక్ష. కాబట్టి ఏం చెప్తున్నాడు? మోక్షానికి ప్రథమ హేతు ఎక్కడి నుంచి మొదలవుతోంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు కనిపించే ప్రపంచం ఒకటి ఉంది, కనిపించని మనస్సు ఒకటి ఉంది. కనిపించే ప్రపంచం పట్ల కనిపించని మనస్సుకు ఆసక్తి ఉంది. ఈ కనిపించని మనస్సుకు కనిపించే ప్రపంచం పట్ల ఉండే ఆసక్తి వల్ల బాండేజ్ ఏర్పడుతుంది, బంధం ఏర్పడుతుంది. ప్రపంచం అంతా నడవడానికి ఈ రెండే కారణం. ఒకటేమిటి? కనిపించే ప్రపంచం, వస్తుమయ ప్రపంచం. కనిపించని మనస్సు. ఈ కనిపించని మనస్సు ఏం చెప్తుందంటే, నిజానికి చలికి దానికి సంబంధం ఏముంది? మనస్సుకు చలికి సంబంధం లేదు, మనస్సుకి వేడికి సంబంధం లేదు, మనస్సుకి తీపికి సంబంధం లేదు, మనస్సుకి చేదుకి సంబంధం లేదు. దేనికి సంబంధం? అవన్నీ శరీరానికి సంబంధమైనటువంటి. చలిగా ఉంది అంటే దేనికి చలిగా ఉంది? మనస్సుకు చలిగా ఉందా? శరీరానికి చలిగా ఉంది. శరీరానికి చలిగా ఉంది. శరీరానికి చలిగా ఉన్నటువంటి భావనను శరీరంతో తాదాత్మ్య సంబంధం పొందినటువంటి అంతఃకరణం చలిగా ఉంది అని చెప్తుంది. చలిగా ఉంది కాబట్టి దుప్పటి కొనాలి అని మనసు చెప్తుంది. దుప్పటి కొనాలి కాబట్టి ఏమవుతుంది? దానికి ధనం కావాలి, దానికి కాళ్ళు సహాయం కావాలి, అది అంగడికి నడవాలి, కళ్ళు చూడాలి, నీకు చలికి దుప్పటి కావాలి. ఏ కలర్ కప్పుకుంటే ఏముందయ్యా? నాకు నీలం రంగు అంటే ఇష్టం, నీలం రంగు దుప్పటి కావాలి అని. పర్పస్ ఏంటి? చలికి కదా కప్పుకోవాలి. మళ్ళీ రంగు ఎందుకు? రంగుతో పనే ఉంది. రంగు చలిని అడ్డుకుంటుందా? ఆహా. అక్కడ దేని ప్రాధాన్యత? కన్ను యొక్క ప్రాధాన్యత, ఇంద్రియాల ప్రాధాన్యత. అంటే ఇంద్రియాలు ఒక్కొక్కటి కల్పించుకుంటూ ఉన్నాయి, ఇందులో కల్పించుకుంటూ ఉన్నాయి. ఇంకొకటి ఏమిటి? అక్కడ అంతటితో ఆగిపోదు. మనం ఇంతకుముందు ఒక అంగడికి వెళ్ళి ఉంటాం, అక్కడ ఉండే సేల్స్ మ్యాన్ మనకు నమస్కారం పెట్టుంటాడు. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి పోదాం అంటే ఆ నమస్కారం పెట్టేటువంటి అంగడికి పోదాం. ఎందుకు? నీకు నమస్కారం పెట్టకపోతే ఏమి? అహంకారం ఒప్పుకోదు. ఇట్లా ఒకదానికొకటి ఏమవుతుంది? కాంప్లెక్స్. ఇక్కడ మనస్సుకు లేనటువంటిది శరీరానికి ఉన్నటువంటిది, మనసుకు ఉన్నటువంటి భావనది కల్పించి శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలను ప్రోద్బలం చేసి అవి పనిచేసేటట్టు చేస్తూ ఉంది. కాబట్టి లోపల ఉన్నటువంటిది బయట ఉన్నటువంటి దాని మీద రాగాన్ని కలుగజేస్తూ ఉంది. అందుకని ఈ రాగం కలగడానికి, బయట వస్తువుల మీద రాగం కలగడానికి మొట్టమొదట బయట వస్తువుల్ని గురించి తెలుసుకో. ఏం తెలుసుకుంటావు? ఇవి అనిత్యం అని తెలుసుకో. ఈ బెడ్షీట్, ఈ దుప్పటి కొంటావు, నువ్వు ఈ కలరు నాకు ఇష్టం అని కొంటున్నావు, ఆ కలర్ శాశ్వతం కాదని అనుకో మొదట. అలా అనుకోవడం వల్ల ఏమవుతుందంటే 4 సార్లు ఉతికిన తర్వాత ఆ రంగు పోతుంది. ఈ రంగు చాలా బాగుంది, తెచ్చినప్పుడు అది నాకు ఇష్టం అని కొనుక్కున్నాను. అదే ముందే అడుగుతాం ఆ సేల్స్ మ్యాన్. వాడేం చెప్తాడు? ఒట్టండి, రంగు పోదండి అని అంటాడు. పోతే మాత్రం నువ్వేం చేస్తావు? పోయిన తర్వాత ఏం చేసేదేమీ లేదు, మహా అయితే అతను తిట్టుకుంటావు, అంతకు తప్ప ఇంకేం చేయలేవు. పోయి వెనక్కి ఇస్తావా? ఇవ్వవు. వాడు తీసుకోడు, ఆమెంతో జరగదు. అది అయ్యే పని కాదు. కానీ దానికి అది జరగనటువంటి దాని గురించి, నువ్వు చేయనటువంటి దాని గురించి డిస్కషన్ అయితే జరుగుతుంది అక్కడ. ఆ డిస్కషన్ ఎందుకు జరుగుతుంది అంటే నీ అహంకారం యొక్క తృప్తి కోసం జరుగుతుంది. అంటే నీకు ఆ రంగు అనేది చలిని అడ్డుకుంటుందా?
నువ్వు దుప్పటిని దేంతో అల్లారు, అది చిక్కగా ఉందా పల్సగా ఉందా అనేది చూసుకోవాలి గాని అది చలిని అడ్డుకుంటుందా లేదా అని రంగును ఎందుకు చూస్తున్నావు అంటే నీ అంతఃకరణం ఏం చేస్తుందంటే నీకు అవసరమైనటువంటి దానికంటే కూడా అవసరం లేని దాని పట్ల ఆకర్షణను కలుగజేస్తా ఉంది. అదే మొత్తం ప్రపంచానికి వర్తిస్తుంది. ఆ కారణం చేత ఏమవుతుంది అంటే నీవు దేని మీద మనస్సు నిలపాలనో దాని మీద కాకుండా దేని మీద మనస్సు నిలపాల్సినటువంటి అవసరం లేదు, దాని మీద వెళ్ళిపోతాను. అంటే నిత్య వస్తువు అనేది ఒకటి ఉంది అనేది ఎప్పుడో మర్చిపోయావు. మర్చిపోవడం ఏంటి, నీకు ఆ స్పృహే లేదు. అసలు నీకు ఎదురుగా ఉండేటువంటి వస్తువు అనిత్యం అనేటువంటి మాటే తెలియదు. నిత్యము అనిత్యం అని తెలియదు. ఏమైంది ఫోను, ఇది హ్యాంగ్ అవుతుంది, దీన్ని మార్చేస్తాం, అయిపోయింది. అది అనిత్యం కాబట్టి ఇట్లా అవుతుంది అని నువ్వు అనుకోవడం లేదు. అది అనిత్యం అని తెలిస్తే దాని మీద వ్యామోహం ఉండదు. ఈసారి కొనుక్కుండేటప్పుడు ఏం చేస్తావు, నువ్వు సౌకర్యంగా ఉండేది కొనుక్కుంటావా మోడల్గా ఉండేది కొనుక్కుంటావా అంటే నీకు సౌకర్యం ఉండాలి కానీ అది మంచి మోడల్లో ఉండాలి. ఫోన్ కొనేటప్పుడు నాకు పలానా రంగు అంటే ఇష్టం, ఆ రంగులో ఉందా అని అంటాం. మోటార్ బైక్ కొనేటప్పుడు పలానా రంగులో ఉందా మోటార్ బైక్ అని అడుగుతాం. అంటే ఇవన్నీ ఏం చేస్తున్నాయి, నిన్ను అనిత్యం వైపు లాగుతూ ఉన్నాయి. అందుకని బయట ఉండేదాని యొక్క నిజస్వరూపం తెలుసుకో. బయట ఉండేదాని నిజస్వరూపం తెలిసిందంటే అప్పుడు అంతఃకరణానికి ఆకర్షణ తగ్గుతుంది. బయట వస్తువు యొక్క స్వరూపాన్ని తెలుసుకోకపోతే అంతఃకరణం నువ్వు ఏం చేసినా మళ్ళీ మళ్ళీ దాని పట్ల ఆకర్షితం అవుతూనే ఉంటుంది. అందుకే మహర్షులందరూ కొంతమంది కొన్ని ఏళ్ల పాటు తపస్సు చేసినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఏ రంభో ఊర్వశి వస్తే వాళ్ళ పట్ల ఆకర్షితులైనారు అంటే అర్థం ఏంటంటే వాళ్లకు అప్పటి వరకు ఇంద్రియ నిగ్రహం ఉంది తపస్సు వల్ల. కానీ బాహ్యమైనటువంటి వస్తువు అనిత్యమైనటువంటిది అనేటువంటి విషయం ఆ విచారణ జరగనటువంటి కారణం చేత ఆ మనసు బలంగా ఆకర్షించింది, బంధం మళ్ళీ ఏర్పడింది. అందుకని నిత్యానిత్య వస్తు వివేకం జరగకపోతే ఏ క్షణంలో అయినా బంధం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఇది అనిత్య వస్తువు అని తెలిసినప్పుడు మాత్రమే దాని మీద రాగం ఏర్పడకుండా ఉంటుంది. ఇది అనిత్య వస్తువు అని తెలియకపోతే దాని మీద రాగం ఏర్పడుతుంది. అందుకని రాగద్వేషాలకి కారణం, ప్రధానమైనటువంటి కారణం నిత్యానిత్య వస్తు వివేకం లేకపోవడం. అందుకని మొట్టమొదటి ఏం చెప్తున్నాడంటే ఏ ప్రపంచం అయితే నిన్ను కట్టిపడేస్తూ ఉందో, బంధం అవుతూ ఉందో ఆ ప్రపంచం యొక్క వాస్తవ స్వరూపం తెలుసుకో. ఇది అనిత్యమని తెలుసుకో. అనిత్యమని తెలిసిన తరువాత నీ గురించి ఆలోచన చేసు. ఈ చుట్టూ ఉన్నది అనిత్యం, ఇప్పుడు నువ్వేం చేయాల, అనిత్యం మీదకి ఎందుకు పోతావే అని అంతఃకరణాన్ని నాకు, అనిత్యం పట్ల నీకెందుకు ఆసక్తి అని ఇంద్రియాలు నాకు. ఆపాల్సిన పనిలే. అది అనిత్యం అని తెలిసిందంటే అవే అనిత్యం అయినా పర్వాలేదు, కొంతకాలం ఉంటుంది కదా, ఆ ఉన్నంతకాలం అనుభవిద్దాం అనేటువంటి ఆసక్తి ఒకటి ఏర్పడుతుంది. అనిత్యం అని తెలిసిన తర్వాత కూడా అనిత్యమే కానీ ఉన్నంతకాలం అనుభవిద్దాం అని అంటారు. ఆ ఉన్నంతకాలం అనుభవిద్దాం అనేటువంటి భావన కూడా రాకుండా ఉండడం కోసం శమద మాటలు చెప్పాడు. సరే, అవి కూడా లేదు. ఇప్పుడేమవుతుంది, ప్రపంచంలో నీలాంటి వాళ్ళే అందరూ ఉండరు. నీకు సుఖ దుఃఖాలు కలుగుతాయి. నీకు వేసవి కాలంలో వైరాగ్యం కలిగింది, ఇల్లు వదిలిపెట్టి ఆశ్రమానికి వెళ్ళిపోయినావు. ఆహా, ఆశ్రమంలో చెట్లు ఎంత హాయిగా ఉంది, చల్లగా ఉంది, ఆనందంగా ఉంది అని అనుకున్నావు. చలికాలం వచ్చింది,
ఇప్పుడు అదే వైరాగ్యం ఉంటుందా? అమ్మో చలికి చచ్చిపోతాను, ఇంటికి వెళ్ళిపోదాం అని అనిపిస్తుంది. ఇక్కడ తితిక్ష అవసరం. అంటే శీతోష్ణ సుఖ దుఃఖాలను ఓర్చుకునేటువంటి శక్తి ఉండాలి, ఆ నిగ్రహ శక్తి ఉండాలి అని చెప్పి మనకు మొదటి 2 సాధన చతుష్టయ సంపత్తిలో మొదటి రెండింటిని పేర్కొంటూ ఉన్నాడు. ఇంకా శ్రద్ధ సమాధానం, ఉపరతి శ్రద్ధ సమాధానం కూడా శమాధి షట్క సంపత్తిలో మొదటి 3 చెప్పాడు. శమము దమము తితిక్ష అయింది. ఇక ఉపరతి శ్రద్ధ సమాధానం ఆ 3 రావాలి. అక్కడికి సమాధి షట్క సంపత్తి అవుతుంది. ఇక అక్కడికి మొదటి 2 పూర్తవుతాయి. ఆ తర్వాత ఇహామూత్రార్థ ఫలభోగ విరాగం ముముక్షుత్వం అనేటువంటి మిగిలిన 2 సాధన చతుష్టయాల యొక్క వివరాలు అటు తర్వాత వస్తాయి. అవి తర్వాత క్లాసులో మనం తెలుసుకుందాం. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? భవబంధం అనేసి అనుకున్నాం కదా, పుట్టుక వల్ల బంధం అనేది ఏర్పడిందని. ఇప్పుడు మామూలుగా జంతువులు పుట్టికి మనిషి పుట్టికి తేడా ఏమైనా ఉంటుందా? ఉంది. జంతువులు కేవలం ప్రారంధం వల్లనే పుట్టాయి. మనిషి కూడా ప్రారంధం వల్లనే పుట్టాడు. అక్కడ వరకు కామన్. ప్రారంధం అనేది ఇద్దరికి కామన్. జంతువుకి మనిషికి తేడా ఏమిటి అంటే, జంతువు శరీరం దాని వెన్నెముక అడ్డంగా ఉంటుంది. అంటే ఏమర్థం? దానికి ఊర్ధ్వముఖమైనటువంటి దృష్టి ఉండదు, విచక్షణ ఉండదు, అది సాధన చేయడానికి అవకాశం లేదు. కానీ మానవునికి వెన్నెముక ఊర్ధ్వముఖంగా ఎందుకుంది అంటే, ఆ వెన్నెముకలో ఉండేటువంటి సుషుమ్నలో ఉన్న కుండలిని శక్తిని అతను ఉద్దీప్తం చేసి దాన్ని సహస్రారం వరకు తీసుకుపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పడం కోసం మానవుని యొక్క వెన్నెముక నిటారుగా ఉంది. అంటే ఏమర్థం? ఇద్దరూ ప్రారంధంతోనే పుట్టినా మానవునికి విచక్షణ ఒకటి ఉంది, అతను సాధన చేయడానికి కావలసినటువంటి అదనపు శక్తి ఉంది. అందువల్ల భవబంధం ఇద్దరికి సమానం. పుట్టారు అని అంటే ప్రారంధాన్ని అనుభవించి తీరాలి. అది మానవుడు అనుభవిస్తాడు, జంతువు అనుభవిస్తుంది. విచక్షణ లేనటువంటి మానవులు ప్రారంధానుసారంగా కొంతకాలం కష్టం, కొంతకాలం సుఖము దీన్ని అనుభవిస్తూ శరీరాన్ని వదిలేస్తారు. వాడు విచక్షణతో వ్యవహరించడు. అరే ఈ శరీరం వచ్చింది, మనం భగవంతుణ్ణి పొందాలి, మనం ఆత్మానాత్మ విచారం చేయాలి, అనాత్మ ఏంటో తెలుసుకోవాలి, ఆత్మ ఏంటో తెలుసుకోవాలి, మనం ఆ సాధన చేయాలి అనేటువంటి ఆలోచన కలగకుండానే శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆహారము, నిద్ర, భయము, మైథునంతో జీవితం అయిపోజేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. దాని అర్థం ఏమిటి? అలా ఉండారు అని అంటే వాళ్ళు ప్రారంధాన్ని అనుభవించేసి ఇంకొంత మూటగట్టుకొని ప్రారంధాన్ని అనుభవించేటువంటి క్రమంలో ఇంకొన్ని పనులు చేసి ఇంకొంత పాపాన్నో పుణ్యాన్నో మూటగట్టుకొని సంచితాన్ని సిద్ధం చేసుకొని ఆగామి జన్మల కోసం వెళ్ళిపోయారు. జంతువు ఏం చేస్తుంది? అది అనేకమైనటువంటి ప్యాకేజెస్, కర్మ ప్యాకేజెస్, ఒక్కొక్క ప్యాకేజీని పూర్తి చేసుకొని పోతా ఉంటుంది. ఒక్కొక్క ప్యాకేజీని పూర్తి చేసుకొని పోతా ఉంటుంది. పిల్లిగా పుట్టి ఈ కర్మాన్ని అనుభవించాలి, కుక్కగా పుట్టి ఈ కర్మాన్ని అనుభవించాలి, పందిగా పుట్టి ఈ కర్మాన్ని అయిపోయింది, ఆ ప్యాకేజ్ అయిపోతుంది. అట్లా ఒక్కొక్కటే పూర్తి చేసుకుంటూ పోతుంది. పూర్తి చేసుకుంటూ పోయి మనిషిగా పుట్టి అనుభవించాల్సినటువంటి ప్యాకేజ్ వచ్చినప్పుడు మానవ జన్మనే తీసుకుంటారు. అప్పుడేం చేస్తుంది? ఆ జన్మ యొక్క వైశిష్ట్యం కారణం చేత విచక్షణ కూడా ఉంటుంది. ఆ విచక్షణతో గనుక అరే మనం ఇది వరకు ఎక్కడెక్కడ పుట్టామో,
ఏ ఏ కర్మలను అనుభవించామో ఇప్పటికీ ఒక విచక్షణ సహితమైనటువంటి జన్మ కలిగింది, దీన్ని వాడుకుందాము. ఉత్తరోత్తర మనకు ప్యాకేజెస్ లేకుండా, సంచితాలు లేకుండా జాగ్రత్త పడదాము అని అనుకుంటే అప్పుడు ప్రారంధం నశించిపోతుంది, మోక్షానికి అర్హత లభిస్తుంది. అది జంతువులకి మానవులకు ఉన్నటువంటి తేడా. అంటే జంతువులకి మనస్సు అనేది తాదాత్మ్యంగా ఉండదు. ఉంది, మనస్సు జంతువులకు కూడా ఉంటుంది. కానీ వాటి మనస్సుకు ఉన్నటువంటి శక్తి ఏమిటి? ఆహారాన్ని సంపాదించుకోవడం, నిద్రను సంపాదించుకోవడం, దానికి ప్రేరణ కలిగిస్తుంది. సంతానోత్పత్తి కోసం, భయం, తప్పించుకోవడం, ప్రాణాలు కాపాడుకోవడం, దీనికంతా మనసు పనిచేస్తుంది. కానీ దాంట్లో ఇది నిత్యము, ఇది అనిత్యము, ఇది ప్రారబ్ధము అనేటువంటి విచక్షణ ఉండదు. మనసు లేకుండా ఉండదు. శరీరం అంటే మనసు ఉంటుంది. ఏ శరీరానికైనా అంతఃకరణ ఉంటుంది. అది చీమైనా దోమైనా దేనికైనా అంతఃకరణ ఉంటుంది. ఎందుకు అంటే అన్ని శరీరాలు జడమైనటువంటివి. ఆ శరీరం కర్మను అనుభవించాలంటే దాన్ని ప్రేరణ కలిగించేటువంటి చేతన శక్తి ఉండాలి. ఆ చేతన అంతఃకరణ రూపంలో ఉంటుంది. అది కర్మను అనుసరించి ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది. ప్రోగ్రామ్ అంతే. మనం ప్రోగ్రామ్ ఫిక్స్ చేసేసాం, దానికి పవర్ సప్లై చేసాం. ఇది ఎట్లా యాక్ట్ చేస్తుందంటే ఆ ప్రోగ్రామ్ అనుసరించి యాక్ట్ చేస్తుంది. పవర్ ఉంటేనే యాక్ట్ చేస్తుంది. పవర్ అనేది అన్నింట్లో ఉంటుంది. మామూలుగా ఇంద్రియాలతో మనసు కలుస్తుంది కదా, సో అప్పుడు జంతువులు కూడా ఇంద్రియాలతో కలిసి ఆ పనులు చేసుకుంటూ అంతే చేస్తాం. అంతే. ఇప్పుడు ఒక సింహం వేటాడాలి. దానికి శరీరం యొక్క అవసరాన్ని మనసుకు చెప్తుంది, ఆకలి అనే చెప్తుంది. అప్పుడు మనసు ఏం చేస్తుంది? నిద్రలే అంటది, శరీరం లేస్తుంది. అప్పుడు ఇంద్రియ సంయోగం, మనస్సు చూస్తుంది, దిక్కులు చూస్తుంది. అదిగో అక్కడ ఒక జంతువు కనిపించింది, దాన్ని వేటాడడానికి ఇప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళు, దాని ప్రణాళిక ఇది, ఇట్లా మెల్లగా పో, దాన్ని కనిపించకుండా పో, శబ్దం చేయకుండా పో. ఇవన్నీ ప్రణాళిక ఎవరు చేస్తారు? మనసే చేస్తుంది. ఆ ప్రణాళికని ఎగ్జిక్యూట్ చేసేది ఏవి? ఇంద్రియాలు ఎగ్జిక్యూట్ చేస్తాయి. కాబట్టి మనసు ఇంద్రియాలు కలిస్తేనే కర్మ అవుతుంది. అప్పుడు రంగు, రుచి, వాసనతో సంబంధం లేదు. రంగు, రుచి, వాసనతో సంబంధం ఉంటుంది. కర్మ జరగాలంటే ఇవన్నీ రంగు, రుచి, వాసనలు దేనికి సంబంధించినటువంటి? ఇంద్రియాలకు సంబంధించినవే కదా. ఇప్పుడు రుచికరంగా లేదంటే ఎందుకు తింటుంది? ఆకర్షణీయంగా లేదు అంటే, ఆ రంగు ఆకర్షణీయంగా లేదంటే దాని దగ్గరికి ఎందుకు పోతుంది? పోదు కదా. మనం సైన్స్ లో పాఠం చదువుకుంటాం, ఏమంటే ప్రకృతిలో జంతువులు, చిన్న చిన్న కీటకాలు ఇట్లాంటివి, వాటి శత్రువుల నుంచి రక్షించుకోవడం కోసం ఆ చెట్ల రంగుల్లో వాటిల్లో ఉంటాయి అనేసి మనం అనుకున్నాం. అంటే ఏమర్థం? ఇప్పుడు చెట్టు ఏ రంగులో ఉందో దాని మీద వాలినటువంటి కీటకం కూడా అదే రంగులో ఉంది అంటే అది కనిపించదు, అది అక్కడ ఉంది అనేది తెలియదు. అది అక్కడ ఉంది అనేది ఎప్పుడు తెలుస్తుంది? కదిలినప్పుడు తెలుస్తుంది. అంటే దానికి అది రక్షించుకోవడానికి రంగు అవసరం. అదే రంగు అది చావడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ రంగు, రుచి, వాసన ఇవన్నీ కూడా ప్రతి జీవికి ఉంటాయి. అవి ఇంద్రియానికి సంబంధించినటువంటివి, ఇంద్రియాలను ఆకర్షించేటువంటి. మనసు ఏం చేస్తుంది? అది ప్రోగ్రామ్ చేస్తుంది. నీకు పలానా రంగు అంటే ఇష్టం, పలానా రంగు అంటే ఇష్టం. చలికాలంలో కప్పుకోవడానికి నీకు దుప్పటి కావాలి, నాకు ఆకుపచ్చ రంగు అంటే ఇష్టం అని చెప్పి మనసు డిజైన్
దాన్ని ప్రోగ్రామ్ చేసి పెడుతుంది. అందువల్ల కళ్ళు చూసేటప్పుడు ఆకుపచ్చగా ఉండేదాన్ని చూసి తీసుకుంటాడు. కానీ ఆకుపచ్చ రంగుతో చలిపోదు, దుప్పటితోనే చలిపోతుంది. ఇది భ్రమ. ఇక్కడ సత్యానికి అసత్యానికి మధ్య ఉన్నటువంటి తేడా అది గుర్తించాలి. ఆకుపచ్చ రంగు లేదనేసి బెడ్షీట్ దుప్పటి కొనకుండా వచ్చేసినావంటే చలితో బాధపడమా? కాబట్టి నీకు అక్కడ రంగు ముఖ్యమా, దుప్పటి ముఖ్యమా? అందుకని ఈ ప్రపంచం ఏం చేస్తుందంటే నీకు సత్య వస్తువుల గురించి చెప్పడం లేదు, అసత్యమైనటువంటి రంగు గురించి, వాసన గురించి, రుచి గురించి, ఇవి మారిపోతా ఉండేటువంటి దాని గురించి నీకు ఆకర్షణ మొదలవుతుంది తప్ప మారకుండా ఉండేదాని గురించి, శాశ్వతంగా దీనికి అధిష్టానంగా ఉండేదాని గురించి చెప్పడం లేదు. ఇది మనకు శంకరాచార్యులు వారు చెప్పాలనుకుంటున్నటువంటి విషయం. అందుకని నిత్యానిత్య వస్తు వివేకాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఇప్పుడు జంతువులకి బాధ అనేది మానవులకు కలిగే బాధ ఉండదు కదా. మానవులకు కలిగే బాధకి జంతువులకు కలిగే బాధకి ఒక తేడా ఉంటుంది. మానవునికి విచక్షణతో కూడినటువంటి బాధ ఉంటుంది, అంటే మానసికమైనటువంటి బాధ ఉంటుంది. జంతువులకు శారీరకమైనటువంటి బాధ మాత్రమే ఉంటుంది. జంతువు బాధ అంటే ఏమిటి? దాని శరీరానికి హాని జరగడం బాధ. మనిషికి బాధ అంటే ఏమిటి? శరీరానికి మనసుకు రెండింటికి ఉంటుంది. ఎవడో ఒకడు తిట్టాడు, ఏళ్ల తరబడి బాధపడుతూ ఉంటాడు. మా అత్తగారింటికి వెళ్ళి నేను 10 ఏళ్ళు అయిందండి అని అంటాడు ఒక అల్లుడు. ఏమయ్యా అంటే మా మామగారు ఏదో అన్నారు ఆ పండక్కు పోయినప్పుడు, అప్పటి నుంచి నేను వెళ్ళడం లేదంట. అంటే ఏమర్థం? ఈ 10 ఏళ్లుగా దాన్ని క్యారీ చేస్తాను, మనసులో పెట్టుకొని ఉండవు అని అర్థం. జంతువు ఏం చేస్తుంది? ఒక కుక్క ఉంటుంది. ఆ కుక్క ఈ వీధిలో బ్రతుకుతూ ఉంటుంది. ఈ వీధిలో బ్రతుకుతూ ఉన్నటువంటి కుక్క ఒకరోజు ఆ వీధిలోకి పోతుంది. అక్కడ ఉన్నటువంటి కుక్క దీన్ని తరుముకుంటుంది. ఇది పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఇంక మళ్ళీ పోకుండా ఆపేస్తుందా? జీవితాంతం పోతుంది. మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు పోతుంది. అది అక్కడ ఆహారం దొరుకుతుందంటే పోతుంది. అంటే దాని లక్ష్యం ఏమిటి? దానికి ఆహారం కావాలంతే. మనిషి కట్టగాదు. ఆహారం కంటే భిన్నమైనటువంటి అనేకమైన ఎమోషన్స్ మనిషికి ఉంటాయి. అది తేడా. కట్లు చేద్దాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహిం మహేశాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. శుభమస్తు. ధన్యవాదాలు.